జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నంద్యాల జిల్లాలో ఉత్తమ ఉద్యోగులకు, సామాజిక సేవకులకు, తర్వాత స్వతంత్ర సమరయోధులకు గుర్తించని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఎన్నో సంవత్సరాల నుంచి దేశానికి స్వరాజ్యం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న నంద్యాల జిల్లాలో ఉత్తమ సేవలు చేసిన ఉద్యోగులకు, స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు, దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు, సామాజిక సేవకులకు ప్రశంసా పత్రాలు ఇవ్వకపోవడము ఎంతో దురదృష్టకరం. జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, జిల్లా మంత్రులు అందరూ అగ్రకులాలకు చెందిన వారైనందుకే ఈరోజు దళిత, బీసీ, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. కర్నూలు జిల్లాలో 400 మందికి ప్రశంసా పత్రాలు ఇచ్చి ఎంతో సామాజిక స్ఫూర్తిని కలిగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు గత 2023లో కూడా ప్రశంసా పత్రాల విషయంలో అన్యాయం జరిగిందని మేము అప్పుడు కూడా పేపర్ ద్వారా తెలియజేశాం. ప్రస్తుతం కూడా నిన్న జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కి తప్ప మిగతా డిపార్ట్మెంట్లకు ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నిజమైన స్వరాజ్యము రాలేదు. అగ్రకులాల ఎమ్మెల్యేలు, ఎంపీ, తర్వాత 2 రాష్ట్ర మంత్రులు కూడా అగ్రకులాల వారైనందుకే ఈ జిల్లాలో వాళ్లకు నిజమైన స్వరాజ్యము, స్వతంత్రము రాలేదు. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుల కుటుంబాలకు కూడా, చనిపోయిన వడ్డే ఓబయ్య కుటుంబానికి, తర్వాత అదేవిధంగా రెడ్డి గారి కుటుంబానికి కూడా ఈరోజు వాళ్లకు సైరా రెడ్డి తన జీవితము స్వరాజ్యం కోసము తన జీవితాన్ని అసులుబారిన వాళ్ళ కుటుంబాలకు కూడా సన్మానించడం కూడా జరగలేదు. కనుక నంద్యాల జిల్లాలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, సామాజిక సేవా సంఘాలు అందరూ కూడా ప్రతిఘటించి జిల్లాలో జరుగుతున్న అన్యాయాన్ని అందరూ కూడా ఇది చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తే డిప్యూటీ డైరెక్టర్ గారు కేవలము మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లెటర్లు ఉన్న వాళ్ళకే ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, సామాజిక సేవకులను గుర్తించినారు తప్ప నిజమైన వాళ్ళను ఒక్కరిని కూడా గుర్తించకపోవడము ఎంతో బాధాకరము. కనుక డిప్యూటీ డైరెక్టర్ చింతామణి గారి మీద వెంటనే విచారణ గావించి అక్రమంగా అనర్హులను ఎంపిక చేసిన జాబితాను క్యాన్సిల్ చేసి తిరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నంద్యాల జిల్లాలో అగ్రకుల రాజకీయ నాయకుల విత్తనం తప్ప దళిత, బీసీ, బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకులు లేనందువలన సామాజిక న్యాయం జరగడం లేదు. నా పేరు ఏఈ నాగరాజు. నేను నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. దయచేసి జిల్లాలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రతిఘటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.